తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు గోల్నాక డివిజన్ మాజీ కార్పొరేటర్ దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పారిశుద్ధ్య కార్మికులతో కలిసి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులకు చిరుకానుకలు అందించారు. ఈ సందర్భంగా దూసరి లావణ్య శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనకై కేసీఆర్ చేసిన పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగామన్నారు. సాధించిన తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని వారు తెలిపారు. రాబో రోజుల్లో ముఖ్యమంత్రిగా కేసీఆర్ పదవీ బాధ్యతలు చేపట్టి మరింత అభివృద్ధి చేస్తారని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నేతలు, పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. కేసీఆర్ సార్ గారు ఆయుర ఆరోగ్యాలతో ఎప్పుడు అష్టైశ్వర్యాలతో భగవంతుడు ఎప్పుడు చల్లగా చూడాలని ఆ దేవుని కోరుకుంటూ ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటులో కీలక పాత్ర పోషించినటువంటి కేసీఆర్ సార్ గారు, తెలంగాణ తీసుకొచ్చినటువంటి మహనీయులు, గొప్ప మహనీయులు మా బాపు కేసీఆర్ సార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు గోల్నాక డివిజన్ ఇది అంబర్పేట నియోజకవర్గంలోనే నెంబర్ 1 డివిజన్గా డెవలప్మెంట్లో తీర్చిదిద్దినటువంటి ఘనత కూడా అది కేసీఆర్ గారి సారథ్యంలోనే జరిగింది. కేసీఆర్ గారు సార్ ఉండడం వల్ల ఈరోజు తెలంగాణ ప్రభుత్వం ఏర్పడడం వల్లనే ఈరోజు మాలాంటి చిన్న యువకులకు మహిళలకు ఈరోజు కార్పొరేటర్ సీట్లు రావడం జరిగింది. ఆయన అధ్యక్షతను కూడా అభివృద్ధి కూడా చెందడం జరిగింది. డివిజన్లు కూడా ఎక్కడ చూసినా, ఏ బస్సు చూసినా, ఏ కాలనీ చూసినా సీసీ రోడ్లు, డ్రైనేజ్ సిస్టమ్ అంతా, మంచినీటి సమస్య కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఏ సమస్య. మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ సార్ గారి 72వ సంవత్సర జన్మదిన శుభాకాంక్షలు. ఈరోజు ఆయన జన్మదిన సందర్భంగా మేము మా కార్యాలయంలో కేక్ కటింగ్ జరుపుకోవడం జరిగింది. మా కార్మికులతో, మా కార్యకర్తలు, మా పెద్దలు అందరితో కలిసి ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము. ఆయన ఎప్పుడు ఆరోగ్యంగా